ప్రేమల తండ్రి, నీ కొందరముల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మహిమ గంట ఆరోపించుకుంటున్నాం, గంట ప్రభావం ఆరోపించుకుంటున్నాం. పని పాట ముగించుకొని నీ ఇంటికి వచ్చేట్లు నీ కృప దయచేయండి. నీ సన్నిధి అనుగ్రహించండి. నీ సన్నిధి భాగ్యం, నీ కనికరమును, నీ వాత్సల్యతను, నీ ప్రేమ, నీ అనురాగత, నీ తండ్రి, నీ కనికరం, సమాధానం రావాల్సిన బిడ్డలు కష్టపడి నీ ఇంటికి వస్తున్నప్పుడు శాంతి సమాధానంతో మాట్లాడండి, మహిమ పొందండి. ఆటో మీద వచ్చిన వాడిని తండ్రి, బస్సు మీద తండ్రి, మోటార్ సైకిల్ మీద ఆటో మీద నీ కృప దయచేసి రావాల్సిన కృప ఆటోలో మీరు సాయం చేయండి. ఆటోలో నీ కృప దయచేసి అందరూ కలిసి పాటకు కృప దయచేసి ప్రార్థన చేశారు. కనత ప్రభావం ఆరోపించు, మహిమగా అంటారు. వాక్య పరిచయం నాకు నేర్పించి నీ కృప దయచేసి నేను నీకు ఆస్తం ఉంచి నా మీద నుంచి కృప దయచేసి మహిమగా ఆరోపించుకుంటూ నీ రక్తపాక్షానికి, ఈ ఆత్మ సంచారం, ఈ ఆత్మ ఐక్యత, ఈ ఆత్మ ప్రేమ, సమాధానం కృప దయచేసి తీర్చిపెట్టే రోజు తండ్రి. ఆమె పాట పాడుకుందాం. పాట సంఖ్య 377. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను, యేసుని వెంట నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను.
అద్భుతమైనాది నా ప్రభుని బలియాగం, ఎంతో అద్భుతమైనాది నా ప్రభుని బలియాగం. సాదృశ్యముగా నా కొరకై ప్రాణమర్పించేను, ప్రాణమర్పించేను. నా ప్రభుని తలచుచు నేను వెంబడించుచున్నాను, నా ప్రభుని తలచుచు నేను వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఈ లోక సౌందర్యము నన్ను మోసగించదు, ఈ లోక సౌందర్యము నన్ను మోసగించదు. సాతాను యుక్తులన్నీయు నా మీద పని చేయవు, నా మీద పని చేయవు. యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను, యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఎంతో అద్భుతమైనది నా ప్రభువును శిక్షించుట, ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట. ప్రభు నన్ను సరిచేయుట తన ప్రేమయున్నది, తన ప్రేమయున్నది. యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను, యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఈ బంధులెన్నో కలిగినా నా దృష్టి ప్రభు మీదనే, ఈ బంధులెన్నో కలిగినా నా దృష్టి ప్రభు మీదనే. శ్రమలే మాత్రము కదల్చావు,
దరియగు పాడుచున్నది, దరియగు పాడుచున్నది. శీఘ్రముగానే చేరుటకు వెంబడించుచున్నాను, శీఘ్రముగానే చేరుటకు వెంబడించుచున్నాను. నా హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును, తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును. మంచి మాటలన్నీయు నేర్పి నన్ను సిద్ధపరచుచున్నాడు, నన్ను సిద్ధపరచుచున్నాడు. మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను, మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. పాట సంఖ్య 544, పాట సంఖ్య 544, పాత పాటల పుస్తకాల్లో 538. పాట సంఖ్య 544, పాత పాటల పుస్తకాల్లో 538. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందిరంగములో నేను గెలువ నా ముందుగా నడువు, పందిరంగములో నేను గెలువ నా ముందుగా నడువు. నా జీవిత సాగరమునా
నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్టు మెలకువ నొసగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్టు మెలకువ నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of this love divine. Every promise in the book is mine. మనము అపోస్తుల కార్య పుస్తకాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. 28 అధ్యాయాలు కూడా మనకు పూర్తయి. అయితే ఇంకా కొన్ని సంఘటనలు మనం నేర్చుకుందాం. అక్కడక్కడ మనము దాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించలాగన పరిశుద్ధాత్ముడు మనకు సహాయం. ఈరోజు ఏ పేపర్స్ లేవు, మళ్ళీ లాస్ట్ లెసన్ ఒకటే ఇస్తాం కాబట్టి గమనించండి, వాక్యం వినండి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు వారితో చెప్పాను. అపోస్తుల కార్యము 27వ అధ్యాయం
అపోస్తల కార్యము 27వ అధ్యాయం ఒక మాట చదువుకుందామా. 31వ వచనం 31వ వచనం అందరం కలిపి చదువుకుందాం. అందుకు పౌలు, మీరు ఓడలోను ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతులతోనూ సైనికులతోనూ చెప్పాను. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. తర్వాత కొద్దిగా ప్రార్థనలో గడిపిన తర్వాత మనము మిగతా విషయాలు మిగతా ఎవరెవరికి ఏమేమి ప్రభు బాధ్యతలు అప్పగించాడో అది చూసుకొని మనం ముగించుకుంటాం. సమయానికే ముగిస్తాం. దయచేసి గమనించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దగల దేవా, నీకు వందనాలు వందనాలు వందనాలు. నిత్యము దూతలతో పొగడబడుతున్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభా. మేము యోగ్యులము కాదు, ఎన్నిక లేని వారము తండ్రి ప్రభా. అందులో నేను మరీ నిష్ప్రయోజకుని మీ దగ్గరికి వస్తున్నాను. మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. కొన్ని మాటలు మాతో మాట్లాడండి నాయన. కొంత సమయం మాతో దర్శించు నాయన. మా జీవితాల్లో తండ్రి ప్రభా నీకు నమ్మకమైన సాక్షులుగా ఎక్కడున్నప్పటికీ ఎలాగున్నప్పటికీ కూడా మా పరిస్థితి ఏదైనా నిన్ను స్తుతించడానికి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ తండ్రి నిన్ను అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఆఖరిగా తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమైందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి ప్రకటించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సువార్త ప్రకటించబడితేనే ఆత్మలు రక్షింపబడేవిగా, సంఘాలు వర్ధిల్లేవిగా, సమాజము క్రైస్తవ యొక్క లేక దేవుని బిడ్డల యొక్క ఆ యొక్క గుంపులు తయారయ్యేవిగా ఉంటాయి. దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞను తీసుకున్నట్టు వారే తర్వాత ఇంకొక ఆజ్ఞ ఇచ్చారు ఈ ప్రభువారు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. సువార్తను ప్రకటించాలి, సాక్ష్యము కలిగి ఉండాలి. ఎందుకు సాక్ష్యం కలిగి ఉండాలి అంటే, ప్రభు మనలను సాక్షులుగా చేశాడు. ప్రతి విషయంలో కూడా మాదిరికరముగాను సాక్షులుగా మనల్ని చేస్తున్నాడు. సాక్షులుగా లేకపోతే దేవుని యొక్క వాక్యము వ్యాపించదు. కాబట్టి ఆ అపోస్తుల కార్యములలో దేవుడు తన దాసుల్ని అపోస్తులను దేవుడు వాడుకున్నాడు. పేతురును వాడుకున్నాడు, అపోస్తులను వాడుకున్నాడు, పౌలు గారిని వాడుకున్నాడు, బర్నబాను వాడుకున్నారు కదండి, శీలను వాడుకున్నాడు. చాలామంది వారందరినీ కూడా వాడుకున్నాడు. వారందరిలో ఎక్కువగా మన అపోస్తుల కార్యంలో పౌలు గారిని గురించి చూస్తాం. పౌలు గారిని దేవుడు మన అన్యజనుల కొరకు ఒక వెలుగు, మనకు అన్యజనుల కొరకు ఒక సాధనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు సంఘాలు వర్ధిల్లుతున్నాయి అంటే, అనేక మంది వారి సాక్ష్యము, వారి యొక్క పరిచర్య, వారి యొక్క సువార్తను బట్టి సంఘాలు వర్ధిల్లుతూ వస్తున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, మీరు స్థానిక యెరూషలేములోనే కాదు, తర్వాత ఏమన్నాడు, యూదయలోనే కాదు, సమరయ దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి మన జీవితాల్లో. అప్పుడే ఇతరులని మనము దేవుని వైపు నడిపించే వారంగా ఉంటాం. సాక్షులుగా లేకపోతే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములకు మనము సాక్షులుగా లేకపోతే అదెంతో మనము ఇంకా క్యాజువల్గా లేకపోతే వట్టివారంగానే ఉండేవారంగా ఉంటాం. సరే, కొన్ని విషయాలు 27వ అధ్యాయంలో ఎంత కష్టాల్లో కూడా అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. అనేకమైన కష్టాలు మనకి వచ్చినప్పుడు కూడా దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చాలా దృఢ సంకల్పంతోని దేవుని వ్యతిరేకించినట్టు వాడు, దేవుని మార్గాన్ని వ్యతిరేకించినట్టు వాడు, దేవుని ప్రజలను వ్యతిరేకించిన వాడు, వారిని హింసించినట్టు వాడు, చంపడానికి సమ్మతించినట్టు వాడు, అటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా మార్చేశాడంటే, సాక్షార్థమై అనేక మందికి మాదిరికరముగా దేవుడు ఇప్పటికి కూడా ఆయన మాదిరికరముగా ఉండేటట్లు దేవుడు సిద్ధపరిచేశాడు. సరే, అపోస్తలుల కార్యము 27వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట చూసుకున్నాం. చూడండి, 31వ వచనం. అందుకు పౌలు, వీరు
వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరు. ఓడలో ఉంటేనే కానీ తప్పించబడలేరు. ఇది మంచి మాట. శతాధిపతితో చెప్తున్నాడు, వీరందరూ ఓడలో ఉంటే కానీ తప్పించబడలేరు. 27వ అధ్యాయంలో ఒక మాట పదే పదే కనబడుతుంటుంది. 27 ఏంటంటే గాలి అనే మాట కనబడుతుంటుంది. గాలి అనే మాట ఉంది. చూడండి ఒక మాట. ఎందుకంత సాక్ష్యము కలిగి ఉండాలి? ఎందుకు అటువంటి పరిస్థితుల్లో సాక్ష్యం కలిగి ఉండాలి? 4వ వచనం చదువుతారా? 27వ అధ్యాయం 4వ వచనం. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టినందున కృప్రా చాటునకు ఓడను నడిపి. ఎదురుగాలి కొట్టింది. మన జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిదే. అనేకమైన ఎదురుగాలు మనకు వస్తుంటాయి. అనేకమైన ఎదురుగాలి, సామాన్యమైనది కాదు అది. అప్పుడు ఏమంటారు చూడండి, వారు ఏం చేశారు? కుప్ర చాటునకు ఓడను నడిపించాం. ఏం చేస్తాం? జీవితంలో ఎన్నో గాలులు మనకు తటస్తుంటాయి, ఎన్నో గాలులు. చూడండి తర్వాత చదువుతారా? 7వ వచనం, అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 7వ వచనం. నడిచి ఎంతో కష్టపడి క్రీదుకు ఎదురుగా వచ్చినప్పుడు ఒకటి ఎదురు గాలి, రెండవది పోనీయని గాలి. చాలా మన జీవితాలలో కూడా కొన్ని గాలి ఏం చేస్తుందంటే వెళ్ళనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు, మనల్ని సాగనివ్వదు. అక్కడ ఆఫ్ చేసేస్తుంది. ఆ సమస్య దగ్గర, ఆ ఇబ్బంది దగ్గర, ఆ కష్టం దగ్గర ముందుకు సాగదు. మన ప్రయాణం, మన జీవితం ముందుకు సాగదు. చూడండి అక్కడ అంటాడు చూడు, పోనీయని గాలేది, అసలు వెళ్ళనివ్వట్లేదు. మరి ఎంత ప్రయాణం అండి, ఎంత కష్టం అండి. జీవితంలో మనము చేసే ఆ ప్రయాణంలో మన జీవితాల్లో ఎన్ని గాలులు వస్తున్నాయి. ఎదురు గాలి వస్తుంటుంది. తర్వాత ముందుకు కదలలేని గాలి వచ్చేదిగా ఉంటుంది. ముందుకు కదలలేం ఏమాత్రము కూడా. ఏమి చేయాలనేది కూడా మనకు అర్థము కాని పరిస్థితిలో ఉంటుంది. చూడండి తర్వాత చదువుదామా? 13వ వచనం, 27వ అధ్యాయం 13వ వచనం. మరియు దక్షిణపు గాలి. అందుకంటారు కదా మన వాతావరణ వారు చెప్తుంటారు, నైరుతి పవనాలు వచ్చాయి కాబట్టి ఏమొస్తాయండి? వర్షాలు వస్తాయి. బాగా తెలుసు కదా, వర్షాలు వస్తాయి అంటారు. దక్షిణపు గాలి, ఉత్తరగాలి ఏం చేస్తుంది? మంచిది. కానీ దక్షిణపు గాలి ప్రమాదకరమైనది. దక్షిణపు గాలి ఎటువంటిదండి? ప్రమాదకరమైనది. వారి జీవితంలో, వారి యొక్క ప్రయాణంలో వారు ఏమి ఎదుర్కొన్నారంటే ఎదురుగాలిని ఎదుర్కొన్నారు. తర్వాత కదలలేని, ముందుకు వెళ్ళలేని గాలిని ఎదుర్కొన్నారు. తర్వాత దక్షిణపు గాలి. ఇక అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియదు దక్షిణం. అందుకే బంగాళాఖాతంలో అనేకమైన తుఫాన్లు వస్తుంటాయి. ఎందుకంటే మనకు దక్షిణపు గాలి వచ్చినప్పుడు ఇటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం రెండు కలుస్తుంటాయి. రెండు సముద్రాలు ఇలా కలిసే దగ్గర దక్షిణపు గాలి బలంగా కొడుతుంటుంది. అర్థమైందా? అనేకమైన మనము ఆ యొక్క సైక్లోన్స్ మనము ఎదుర్కొనే వారు ఉంటాం. జీవితం అంతే. ఆ జీవితాలు మన జీవిత ప్రయాణంలో కూడా ఎలా ఉంది అంటే దక్షిణపు గాలి. ఏం చేయాలో అర్థము కాదు ఆ గాలి వచ్చినప్పుడు. అర్థమైందండి? జీవిత ప్రయాణం వారు చూడండి ఎంత సాక్షార్థమై ఉంటున్నాడో అపోస్తలుడైన పౌలు. ఎన్ని గాలులు ఎదురైనా, ఎంత గాలి ఉధృతముగా కొట్టినా కూడా తన జీవితంలో ఆయన ఏమనుకున్నాడంటే ఆ గాలిని అధిగమించి వెళ్తున్నాడు. వస్తాయి జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి. అనేకమైన గాలులు ఎదుర్కొంటాం. ఆ గాలులు విపరీతమైనవి. కుటుంబంతో కూడిన గాలులు, ఆర్థికపరమైన గాలులు, ఆరోగ్యపరమైన గాలులు. అర్థమైందండి? తర్వాత అనేకమైన పర్సనల్గా అనేకమైన గాలులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రభు కోరితే ఏమైందంటే నాకు సాక్షులై ఉండాలి. మీరు ఎన్ని గాలులు ఎదుర్కొన్నా నాకు ఎలా ఉండాలండి? బూది గంతముల వరకు నాకు ఎలా ఉండాలి? సాక్షులై ఉండాలి అని కోరుతున్నాడు. ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో 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 అవన్నీ మనకు ఎదురైన గాలులే, ఎదురు గాలులు. తర్వాత పోనీయని గాలి,
తర్వాత ఏమందండి? దక్షిణపు గాలి. 14వ వచనం, అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 14వ వచనం. కొంచెము చేపైన తర్వాత పెనుగాలి. ఇదేమిటండి? చూడండి, వాళ్ళు ప్రయాణం, పాపం ఆ రోమాకు చేసే ప్రయాణం ఎన్ని గాలులు ఎదుర్కొంటారో. కానీ అపొస్తలుడైన పౌలు ఎందుకు నేను ఈ ప్రభువుని నమ్ముకున్నాను అనలేదు. ఒకటే సత్యాన్ని పట్టుకున్నాడు, ఒకే వాగ్దానాన్ని పట్టుకున్నాడు, నేను సాక్ష్యముగా జీవించాలి. ఎన్ని గాలులు ఎదురవుతున్నాయో తన జీవితంలో, మన జీవితాలలో కూడా ఎన్నో గాలులు ఎదురైనప్పుడు సాక్షులుగా ఉండాలి. సామాన్యము కాదు. ఒక్కొక్క గాలి మనల్ని ఏం చేస్తుందంటే ఎత్తికెళ్ళిపోతుంది కదండి. ఒక్కొక్క గాలి మన జీవితాల్లో కొట్టినప్పుడు ఎక్కడో పడతాం, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడతాం, ఏమి చేయాలో అర్థం కాదు. సునామీ మనకు అనుభవమే కదా. 2004లో వచ్చింది. 2004 కాదు, 14, క్షమించండి, 14 క్షమించండి. ఊదు సారీ అమ్మా, ఉదు తుఫాన్ మనకు రైట్ వచ్చింది. ఆ రోజు ఆదివారం, అర్థమైందండి? హుదూద్ ఆదివారం, అర్థమైందా? అన్ని మందిరాలు మూసేశారు. ఆ రాత్రే వార్నింగ్ ఇచ్చేశారు. మా జీవితాల్లో ఆ ఆరాధన మేము మర్చిపోలేం. వెనకాల చర్చి విపరీతంగా ఉంది. 7 మంది వచ్చాం. నా కుటుంబం, డేవిడ్ అన్న, 7 వెనకాల మందిరంలో, అర్థమైందా? ఆరాధన చేసుకున్నాం, ఆరాధించాం, చిన్న వర్తమానం ఆరాధించాం. అందరం 7 చాలా మనసారా ఆరాధించుకున్నాం. తర్వాత బల్ల విరిచాం. తర్వాత ఏమైందంటే కానుక కూడా పెట్టాం. ఏం ఆగలేదు, కానుక కూడా పెట్టాం. 7 వెనకాల మందిరంలో. అది పడిపోద్దేమో మాకు చాలా అయింది. బయటకు వచ్చామండి. అది మేము మర్చిపోలేం. నా జీవితంలో 2 ఆరాధనలు నేను మర్చిపోలేను. అదొకటి, తర్వాత మాల్లుడు గారు చనిపోయినప్పుడు మర్చిపోలేము అది. ఎందుకంటే దేవుని కొరకు అటువంటి 7 వచ్చిన తర్వాత ఎలా పట్టుకున్నాం తెలుసా? ఒకరు చేయి ఒకరు పట్టుకొని రోడ్డుకి నడిచి వచ్చాం. మా మీద నుండి ఎలాగెళ్తుందో స్కైలాబ్లు వెళ్ళినట్టు ఎగురుతున్నాయి. సరిగ్గా డౌన్ దిగాం. ఇంకా మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కొద్దిగా ముందుకి డౌన్ది, అక్కడ నుండి ఒక రేకు మా తల మీద ఎగిరిపోయింది అంతే. కొద్దిగా డౌన్ అయితే మా యొక్క ఎక్కడ దెబ్బ తగిలిలో తెలీదు. అప్పుడు మా ఇంటి ముందు కూడా రేకులు ఉంటే అవి ఎగురుతుంటే ఎలా ఉన్నాయంటే ఏదో ఒక ఫ్లైట్స్ వెళ్ళినట్టు అన్నీ. మా జీవితాల్లో ఆ 2 ఆరాధనలు మేము మర్చిపోలేం. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. ఎన్ని గాలులు వచ్చాయో అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో. ఆయన అనుకున్నాడు, ఎందుకు నేను శ్రమ పడాలి, ఎందుకు అసలు అని అనుకోలే. నేను సాక్ష్యముగా ఉండాలి. నా జీవితంలో ఏదెదురైనా నేను సాక్ష్యముగా ఉండాలి. ఎన్నో గాలులు జీవితంలో వచ్చినప్పటికి కూడా, ఎదురు గాలి రావచ్చు, దక్షిణపు గాలి రావచ్చు, లేకపోతే బలమైన పెనుగాలి రావచ్చు. నీ జీవితంలో ఒకటే మాట, నేను సాక్ష్యంగా ఉండాలి. కుటుంబాల్లో కూడా ఎన్నో పరిస్థితులు, ప్రతి కుటుంబాల్లో, నేను నా కుటుంబం గురించి చెప్పట్లా, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఏమిటి ఈ శోధన, ఏమిటి పెరుగాలి, ఎందుకు ఇది అనుకుంటాం. అక్కడ కూడా మనం స్టాండ్ అవ్వాలి. అక్కడ కూడా మనం స్టాండ్ అవ్వాలి. ఎందుకంటే మనము సాక్షులం. మనం ఎవరమండి? సాక్షులం. పెనుగాలి చూడండి, చదవమ్మా 14వ వచనం. పెనుగాలి కెత్రు మీద నుండి విసిరేను. తర్వాత 15, వాడ చిక్కుపోయింది. ఇక మనం చిక్కుపోయాం ఆ గాలిలో. ఎలా చిక్కుపోయామో మనకు అర్థం కాదు. ఆ సమస్యలో చిక్కుపోయాం, ఆ ఇబ్బందిలో చిక్కుపోయాం, ఆ గాలిలో చిక్కుపోయాం. అర్థమైందా? కదలేని పరిస్థితి.
ఎదురు వెళ్ళలేని పరిస్థితి. వెనక్కి వెళ్ళలేం, ముందుకు వెళ్ళలేం, ప్రక్కకు వెళ్ళలేం. మన జీవితాలలో ఎన్ని గాలులు ఇచ్చినప్పటికి కూడా ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. తర్వాత చూడండి, చదవమ్మా. ఎదురు నడవలేకపోయినందున మనం నడవలేం, ఆ సమస్యలు ఎదురు నడవలేం, ఎదురు వెళ్ళలేం, ముందుకు సాగలేం. ప్రభు సాయం చేయకపోతే ఒక్క అడుగు ముందుకు వేయలేం. చూడండి, ఎదురు నడిపించటం అని ఈ గాలి ఎటువంటిది? కొట్టుకొని పోయే గాలి, ఎత్తుకెళ్ళిపోయే గాలి. మనల్ని ఎత్తుకెళ్ళిపోతుంది అంటే గాలి ఎక్కడ పడేస్తుందో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు, ఏమి చేస్తామో తెలియదు. జీవితంలో అయినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సాక్షిగా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి గాలులు, ఎందుకు నాకు ఇది, అయ్యా నేను ఇక ప్రకటించను అని ఆ యొక్క అగ్రిప్ప దగ్గర, లేకపోతే ఫెలిక్స్ దగ్గర, ఆ పేస్తు దగ్గర, లేకపోతే ఆ యూదుల ఆ ప్రధాన యాజకుల దగ్గర, నాకెందుకండి ఇక నేను నా పని నేను కామ్గా ఉంటాను, మీ పని మీరు చేసుకోండి అనలేదు. ఎన్ని గాలులు ఎదురైనా ముందుకు సాగుతున్నాడు. చూడండి, అది ఏ గాలి అండి? మనల్ని కొట్టుకొని పోయే గాలి. ఒకటి ఎదురు గాలి, రెండవది మనలను పోనీయని గాలి, మూడవది దక్షిణపు గాలి, నాలుగవది పెనుగాలి, ఐదవది ఏంటండి? మనల్ని కొట్టుకి ఎక్కడ పెడుతుందో తెలీదు. ఆ సమస్య ఎక్కడ పడేస్తుందో తెలియదు. ఆ సమస్య, ఆ ఇబ్బంది ఎక్కడ పడేస్తుందో తెలీదు. ఎక్కడ ఎగిరామో ఎక్కడ పడతామో తెలియదు, ఎక్కడ మునుగుతామో ఎక్కడ తేలుతామో తెలియదు. చూడండి, ఆ గాలికి కొట్టుకొని పోతిమి. తర్వాత చూడండి 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున ఒక్కొక్కసారి మనం అన్నీ పోగొట్టుకుంటాం. ఆ గాలికి అన్నీ పోగొట్టుకుంటుంటాం, ఒక్కొక్కటి లూజ్ అవుతుంటాం. ఇక వాడలో ఉన్న సరుకులు వారేం చేస్తున్నారంటే పడేస్తున్నారు. తీవ్రమైన జీవితంలో ప్రయాణంలో తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు ఒక్కొక్కటి లూజ్ అవుతుంటాం, ఒక్కొక్కటి పోగొట్టుకుంటుంటాం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పోగొట్టుకుంటా. ఏంటి బాధ అనుకోలే అపోస్తలుడైన పౌలు, ఏమిటి బాధ అనుకోలేదు. చూడండి, తర్వాత ఏమైంది? 21వ వచనం 19, 20 చదవమ్మ వరుస. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములను కనబడక. చూడండి, ఇది ఎటువంటి గాలి అండి? పోనీ పెద్ద గాలి ఏదో వెలుతురు కనబడుతుందంటే బాగుండు, చీకటిలో గాఢ అంధకారములో గాలి 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 అంతే. ఇక వాళ్ళకి ఏమీ తెలియదు, ఒక గాలి ఒక శబ్దమే వింటున్నారు. గాలి ఉనికినే వారు చూస్తున్నారు. ఒక చంద్రుడు లేడు, ఒక సూర్యుడు లేదు, చిమ్మ చీకటి. ఎంత తీవ్రమైపోతుంది మన బ్రతుకు, ఎంత తీవ్రమైపోతుందండి. అంధకారంలో ఉన్నాం మనము. మన ప్రయాణంలో అంధకారంలో ఉన్నప్పుడు అటువంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు ఎవరండి ఏ గాలి అండి? అది పెద్ద గాలి శబ్దం వినబడుతుంది. ఇటువంటి తుఫాను మన జీవితాల్లో లేవా? ఎంత కన్నీరు, ఎంత బాధ, ఎంత దుఃఖము. ఇక అంధకారమే కనబడుతుంది. ఏమి చేయాలో తెలియదు, ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు, పక్కకి వెళ్ళాలో తెలియదు. మైండ్ అంతా ఏమైపోద్ది? బ్లాక్ అయిపోయి ఉంటుంది. చీకటి చూడంటాడు. సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములు కూడా, సూర్యుడైనను నక్షత్రములైనను ఇక లేకపోతే ఎంత చెమ్మ చీకటి అండి. గాలి ఒక్కటే వారికి, గాలి శబ్దమే వారు వింటున్నారు. చూడండి, చదవమ్మా
పెద్ద గాలి మా మీద, పెద్ద గాలి మన మీద కొడుతుంది. కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ మాకు బొత్తిగా, ఇక మేము బయటకు రాలేమనుకుంటాం. ఈ సమస్య నుండి బయటకు రాలేమనుకుంటాం. ఇక అయిపోయింది మన పని అనుకుంటాం. ఇక మా జీవితం ఇంతే అనుకుంటాం. మరణమే అనుకుంటాం. ఆత్మహత్య శరణం అనుకుంటాం. చూడండి, అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అదే అధ్యాయంలో చెప్తున్నాడు. 3 విషయాలు పట్టుకున్నాడు అపోస్తలుడైన పౌలు. 3 విషయాలు పట్టుకున్నాడు. ఒకటి చదువుదామా? చదవండి 23వ వచనం. ఇటువంటి గాలుల్లో మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? నేను ఎవరిని వాడను, ఎవరిని, అది గుర్తించాలి మొదట. నేను ఎవరిని సేవిస్తున్నాను? నేను ఎవరిని వాడిని? నా దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యము చేసే దేవుడు. మామూలు వాడు కాదు, బొమ్మ కాదు. అర్థమైందండి? ఆయన మొర వినే చెవులు గలవాడు, మనల్ని చూచే కనులు గలవాడు, మనల్ని ఆదుకునే చేతులు గలవాడు, మన దగ్గరికి రాగలిగే కాళ్ళు కలిగిన వాడు, జీవము గలవాడు. ఆయన జీవము గలవాడు. నేను ఎవరిని సేవిస్తున్నానో అది జ్ఞాపకం చేసుకోవాలి నీ జీవితంలో. నా దేవుడు అది బొమ్మ కాదు, నా దేవుడు జీవము గలవాడు అని గుర్తించాలి. తర్వాత చదువమ్మా. ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదురు నిలిచి, భయపడకు. అటువంటి పరిస్థితుల్లో నీకు ఆధారమైనది ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం. అటువంటి పరిస్థితుల్లో నీకు ఆధారమైనది దేవుని వాగ్దానం. పెనుగాలి, పెద్ద గాలి, ఎదురుగాలి, పోనీయని గాలి, తర్వాత దక్షిణపు గాలి, ఎన్ని గాలులు నీ మీద కొట్టినప్పటికి కూడా నీకు ఆధారం ఏంటో తెలుసా? ఏంటండి? దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం. పౌలా, భయపడదు. దేవుడు వాగ్దానం ఇస్తాడు, నీకు నడిపిస్తాడు. భయపడదు. నీవు సేవించుతున్న దేవుడు నీ వాగ్దానమును నెరవేర్చేవాడు. భయపడదు. చూడండి తర్వాత చదువమ్మా. దేవుడు నీకు ఇస్తాడు అమ్మా, దేవుడు నీకు ఇస్తాడు బాబు. భయపడద్దు. ఆయన వాగ్దానం ఎలా ఉందో చూడండి. ఇటువంటి గాలులు ఎదురైనప్పుడు ఏం చేస్తానంటే, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటున్నారు, ఏమన్నారు? మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలోని మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా రాజా, నీవు నిలబెట్టిన ప్రతి ఒక్క మేము మొక్కం. మేము సేవించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఇటువంటి గాలులు మన జీవితాలలో ఎదురైనప్పుడు మొదట మనం ఎవరు సేవిస్తున్నామో ఆ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, అటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది. మూడవది చూడండి 25. నీకు అనుగ్రహించును. ఎంత మంచి మాట! దేవుడు నీకు అనుగ్రహించును వాగ్దానం. భయపడకు, దేవుడు నీకు అనుగ్రహించును. భయపడకు, దేవుడు నీకు అనుగ్రహించును. నీకు అనుగ్రహించును. ఎంత మంచి మాట! నీకు అనుగ్రహించును. తర్వాత కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునండి. ఈయన ఒక ఇబ్బందులు ఉన్నాడు, మిగతా వారిని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఇన్ని గాలులు ఈయన ఎదుర్కొన్నాడు, పక్క వారిని బలపరుస్తున్నాడు. చదవమ్మా. ధైర్యం తెచ్చుకుని అది ఎంత బిలీవ్. ఒకటి, నీవు సేవించుచున్న దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో.
రెండవది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకో. మూడవది ఏంటంటే తెలుసా, తప్పక జరుగుతుంది. ఎంత మంచి మాట అండి. చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను. చెప్పిన ప్రకారము జరుగుతుంది. ప్రభు నాకేం వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ప్రకారము నెరవేరుతుందని నా దేవుని నేను నమ్ముతున్నాను. అటువంటి పరిస్థితులు ఎవరైనా నమ్మగలరండి? దేవుణ్ణి నమ్మము కానీ ఒక పని చేస్తాం. అటువంటి పరిస్థితుల్లో మనం నమ్మము కానీ ఒక పని చేస్తాం. ఏం చేస్తాం తెలుసా? తెలుసా? ఇటువంటి గాలులు మన మీద కొట్టినప్పుడు ఆయన మనం నమ్మము కానీ మనం ఒక పని చేస్తాం. ఏం చేస్తామో తెలుసా? చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి? ప్రశ్నిస్తాం ప్రభువుని. ఎందుకు జరిగింది? ఎందుకు ఈ గాలి? ఎందుకు ఈ పెనుగాలి? ఎందుకు ఈ పెద్ద గాలి? ఎందుకు ఎదురు గాలి? ఆయన నమ్మము కానీ ఆయన ప్రశ్నిస్తాం. ఏం చేసాం? నీ వాక్యం కదా ప్రకటించాం. ఏం చేసాం? నీ కొరకే కదా ఆసియా ఐరోపా తిరిగాను. ఏం చేశాను నేను? నాకెందుకు ఈ సంఖ్యలు? నా పక్కన ఎందుకు ఈ సైనికులు? ఏం చేశాను? పోన్లేదో అక్కడ ఏదో ఆ యెరూషలేములోనో కైసరులో ఎక్కడో నన్ను ఉంచొచ్చు కదా. అనలే అన్నాడు. ఎందుకు ఈ తుఫాను? ఎందుకు ఈ గాలి? ఎందుకు ఈ బాధ? అనలే. ఏమంటాడంటే, మనమైతే నా దేవుని నమ్ముతున్నాను, నా దేవుడు చెప్పింది నేను నమ్ముతున్నాను. మనమైతే ప్రశ్నిస్తాం. ఎన్ని గాలులు వస్తే అన్ని ఎక్కువ ప్రశ్నలు వేస్తాం మన జీవితాల్లో. నమ్ముచున్నాను అంటున్నాడు. తర్వాత ఎక్కడున్నాడు? తర్వాత నమ్ముచున్నాను. చూడండి, ఒకటి నీవెవరిని సేవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో గాలులు ఎదురైనప్పుడు. రెండవది దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నమ్ము. నాలుగవదిగా దేవుని మీదే ఫుల్ బిలీవ్, దేవుని మీదే. ఐదవదిగా చూడండి 5వది 31వ వచనం చదువుదామా? అందరం చదువుదామా? 31వ వచనం. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ తప్పించుకో. అది ముఖ్యం. చాలండి, అది ముఖ్యం. 5వది, మీరు ఓడలో ఉండాలి. ఓడలో ఉంటేనే కానీ తప్పించుకోలేరు. మన ప్రయత్నాలు ఏదో చేద్దామంటే కాదు. ఓడలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, దేవుని ఓడలో ఉండాలి. నోవహు ఓడలో ఉండబట్టే రక్షింపబడ్డాడు కదండి. నోవహు ఓడలో ఉన్నాడు. నోవహు కుటుంబం, నీ కుటుంబం ఓడలో ఉండాలి. ఓడలో లేకపోతే ఏమవుతావు? నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మలేవు. ఓడలో లేకపోతే నువ్వు ఎవరినైనా సేవిస్తావు. ఓడ ఎంత ప్రాముఖ్యమండి. నువ్వు ఓడలో ఉండాలి. సహవాసము కాకుండా, దేవుని సన్నిధి కాకుండా, దేవునితో సంబంధ బాంధవ్యాలు సాన్నిధ్యము కాకుండా నువ్వు బయట ఉంటే నువ్వు ఈ తుఫాను నెగ్గలేవు. ఈ తుఫానుకి ఎదురెళ్ళావు. నీ గమ్యాన్ని చేరలేవు. ఓడలో ఉండాలి. ఎవరున్నారు? నోవహు ఉన్నాడు. చూడండి, ఆదికాండం ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం. నీ కొరకు ఓడను చేసుకో. ప్రభువే చెప్పాడు. నాకు తెలుసు నోవహు, అర్థమైందా? నీ కుటుంబం రక్షింపబడాలి. వీరు నా మాట వినేవారు కాదు, కానీ ప్రకటించు. నీ కొరకు. ఎంత మంచి మాట అండి. నీ కొరకు ఏమి నిర్మించుకున్నావు? మంచిదే. ఉన్నతమైన ఆశయాలు కలిగి గొప్ప వాటిని నువ్వు నిర్మించుకోవచ్చు. పేరు సంపాదించుకుందామని వారేం నిర్మిస్తున్నారు?
గోపురాన్ని నిర్మిస్తున్నారు. పేరు కొరకు కాదు, ప్రఖ్యాతి కొరకు కాదు, నీ రక్షణ కొరకు నువ్వేమి నిర్మిస్తున్నావు? పడిపోకుండా, చెడిపోకుండా, కొట్టుకొని పోకుండా నీ ఆత్మరక్షణ కొరకు నువ్వేమి నిర్మిస్తున్నావు? తలనీలాలిస్తే కాదు, తలంపుల్లో ఉన్న ఆ చెడ్డతనం తీయాలి. చేతులతో మంచి కార్యాలు చేస్తే కాదు. అర్థమైందా? నీ నడవడికను ఒప్పుకోవాలి. ఏమి నిర్మిస్తున్నాను? ప్రభు చెప్పాడు, క్లియర్గా చెప్పేశాడు నోవాతో, నీ కొరకు వాడను చేసుకొనుము. తర్వాత చూడండి, చదువమ్మా 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను వాడలో ప్రవేశించాలి. ప్రభు చెప్తున్నాడు, వాడ చేయడమే కాదు నోవాహు, వాడ చేయడమే కాదు, నీవును చూడండి, నీవును, నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలు, నీ కుటుంబం ఉండాలి ఓడలో. అందుకే అపొస్తలుల కార్యములు చూసాం, ఓడలో ఉంటేనే ఆ గాలిని నువ్వు అధిగమించగలవు. నీవును, నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలు ఓడలో ఉండాలి. ఎంత సూటిగా చెప్తున్నాడు ప్రభు నోవాతో. నీ కొరకు వాడ చేసుకో. ఎవరెవరు ఉంటారు? నీ కుటుంబం ఉండాలి. నీ కుటుంబం ఉందా? ప్రార్థన చేయాలి. ప్రభువా, వాడలో ఉంటే నీ గాలులు మేము తప్పించుకోగలమయ్యా, వాడలో ఉంటే నీ గాలిని తప్పించుకోగలము. తర్వాత చూడండి 17వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీవేనయ్యా, అందుకే నీ కొరకే, నీవే కాబట్టి నీ కొరకే ప్రవేశించండి, వాడలో ప్రవేశించండి. వాడ చేసుకో, వాడలో ప్రవేశించు. తర్వాత చూడండి 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమందే ప్రవేశించారు. వాడ చేసుకో, వాడలో ప్రవేశించు, వాడలో ప్రవేశించారు. వాడలో ప్రవేశించారు. ప్రభు ఏం చేశాడు? 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ ప్రవేశించాను. ఈ మాట గమనించండి. ఏమనాలి? ఒక్క మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏమనాలండి? యెహోవా వాడ తలుపులు మూసివేశాను అనాలి కదండి. కానీ ఇక్కడ ఏముంది? యెహోవా వాడలో అతని మూసివేశాను. యెహోవా వాడలో అతన్ని ఏం చేశాడండి? ఎన్ని గాలులు వస్తాయి తెలుసు ప్రభువుకి. వాడలో ఉంటేనే నువ్వు రక్షింపబడతావు. ఎన్ని గాలులు వస్తాయో తెలుసు, ఎంత ప్రళయం వస్తుందో తెలుసు. దేవుడు భద్రపరిచాడు పౌలు గారిని, దేవుడు భద్రపరిచాడు నోవాహును. అతనిని చూడండి, ఎంత మంచి మాట, అతన్ని మూసివేశాను. ప్రభువే, పౌలు గారిని కూడా ప్రభువే. అందుకనే వాడలో ఉంటేనే కానీ. ముగించుకుందాం, ఆఖరికి వచనం చదువుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం చదువుతామా? 31వ వచనం అందరం చదువుకుందాం. 31వ వచనం అందరం చదువుకుందాం. అందుకు పౌలు, వీరు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరు. ఈ శతాధిపతితోను సైనికులతోను మీరు వాడలో ఉన్నారా, బయట ఉన్నారా? వాడలో ఉంటేనే తప్పించుకుంటారు. నరకమును తప్పించుకుంటారు, ఉపద్రవమును తప్పించుకుంటారు. రక్షింపబడ్డావా? ఇంకా రక్షణని ఓడలోనికి నువ్వు రాకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఓడలో ఉండాలి.
ఓడ బయట ఉంటే కాదు, ప్రళయం ఎలాగొస్తుందో తెలియదు. ఓడలో ఉన్నావా? ఓడలో ఉన్నావా? గాలులన్నీ తట్టుకోగల. నీవు గాలిని తట్టుకోవాలంటే నువ్వు సేవించున్న వారెవరో నువ్వు గుర్తించాలి. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట నెరవేరుతుందని నమ్మాలి. తరువాత ఆఖరిగా ఆ ఓడలోనే మనము ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకెందుకు ఈ వైరాన్లే ఏమన్నాడు? నేను నమ్మిన దేవుడు శక్తిమంతుడు. ఎందుకో తెలుసా? నేను ఓడలో ఉన్నాను. నోవాహు అంటాడు, నేను ఓడలో ఉన్నాను. ఓడలో ఆయన మూశాడు నోవాహుని. నీవును, నీ కుమారుడును, నీ భార్యయు, నీ కోడళ్ళు, నేను నీ కొరకు. ప్రియమైన సోదరి సోదరుడా, ఓడలో ఉన్నావా? ఓడలో ఉంటేనే గాలి తట్టుకోగలవు. దేవుడే దాని నుండి బయటికి తీసుకురాగలడు. ఓడలో లేకపోతే, నువ్వు సేవించే దేవుని నీకు గొప్పతనం నువ్వు ఎరగకపోతే, దేవుని వాగ్దానం నువ్వు నమ్మకపోతే, పెనుగాలికి కొట్టుకొని పోతావు, ఈడ్చుకొని పోతావు. ఎంత అద్భుతం తెలుసా అండి? ఒక సామాన్యుని మాట, ఒక ఖైదీ మాట శతాధిపతి విన్నాడు, నావికుడు విన్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఎంతమంది? 276 మంది విన్నారు ఒక దైవజనుని మాట. వారు రక్షింపబడ్డారు. మాట వింటే రక్షింపబడతాం. అందరూ ఓడలోనే ఉన్నారు. 276 మంది కూడా ఏమయ్యారండి? ఒక్క ప్రాణము కూడా పోలేదు. 8 మందికి కూడా ఒక్క ప్రాణము కూడా మిస్ అవ్వలేదు. ఆ రీతిగా ప్రభు ఓడలో ఉంటే మనల్ని రక్షిస్తాడు. ఎన్ని గాలులైనా రాని, నువ్వెందులో ఉండాలి? సహవాసములో, దేవుని సన్నిధిలో, దేవునితో ఆ రక్షణ ఓడలో ఉంటేనే ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగాలు బట్టి నీకు వందనాలు. సాక్ష్యంగా అయిన జీవితాన్ని కొరకు కష్టాలు అనుభవించిన అపొస్తలుడైన పౌలు జీవితాన్ని మేము చూసాం. బూదిగంతముల వరకు సాక్షిగా ఉన్నాడు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఒక 5-10 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దయచేసి రేపు 17-18 జరిగే దాని కొరకు ఒక 2 బ్రదర్స్, ఒక 2 సిస్టర్స్ ప్రార్థన చేయండి. 10. ఆమేన్.
ఇద్దరు సహోదరులు వేగంగా. ఆమేన్.
అవును. ఆమె కూర్చోండి దయచేసి. ఇప్పుడు వద్దమ్మా, అంటే మీటింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మేము చెప్పాలి. తర్వాత ఓకే, ఇప్పుడు వద్దు. ఓకే, చాలా మంచిది, మీ ఆశ చాలా మంచిదమ్మా. వినండి, 17, 18 మన మధ్య దేవుని సేవకులు అలాగే బాధ్యత గల సహోదరుల యొక్క కూడిక ఇక్కడ జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత జరగడం చాలా దేవునికి మహిమ. అయితే అందరం కలిసి పనిచేయాలి, దేవుని యొక్క నామం హెచ్చించబడాలి. ఎవరు ఏంటి అనేది కాదు, మన మధ్యకు వచ్చే వారు దైవజనులు ఎవరైనా ఒకటి మన దర్శనంలో ఉన్నవారు, రెండవది దేవుని రక్తము చేత కొనబడినవారు, అదే మనకు మూలం. కాబట్టి గమనించండి, కొంతమందికి మేము ఒక పని నిమిత్తమే పరిచర్య నిమిత్తమే డ్యూటీస్ వేసి ఉన్నాం. ఇది జైస్ ఆన్లైన్లో కూడా వెళ్తుంది, ఎందుకంటే రాని వారు కూడా వింటారనేసి మేము చెప్తున్నాం. వారి బాధ్యతలు రాని వారికి కూడా మీరు చెప్పండి. దేవుడు చక్కగా, అంటే మనది చాలా చిన్నది, అర్థమైందా? 276 పట్టి మనది వాడ కాదు, ఇది ఒక 10 మంది పట్టి బోటు, చిన్న బోటు. కానీ దేవుడు కార్యం చేయలాగిన ప్రార్థించండి. ఇన్వైటింగ్ అండ్ కాంటాక్ట్స్ రక్షణ చూస్తారు, బ్రదర్ రక్షణ చూస్తారు. అలాగే రిసీవింగ్ అండ్ టోటల్ సూపర్వైజింగ్, అవసరమైతే ఇక్కడ పాటలు పాడే ధన్యత అన్న జెర్మీ అన్న, డేవిడ్ పాల్ గారు ఇద్దరు చూసుకుంటాం. అర్థమైందా? గమనించండి. అలాగే రిజిస్ట్రేషన్ బ్రదర్ చంద్రశేఖర్, సునీల్ అన్న, ప్రవీణ్ గారు. కాబట్టి గమనించండి, మీరు ఆ బాధ్యతలు తీసుకోండి. అకామిడేషన్ మనకు చాలా ప్రాముఖ్యం. అకామిడేషన్లో ఎక్కువ టీం వేసాం, దయచేసి కాబట్టి ఈ పేర్లు కలిగిన వారు నిత్యం అందుబాటులో ఉండాలి ఆ క్షణంలో. అంటే అకామిడేషన్ వచ్చినప్పుడు పర్వాలేదు, తర్వాత నైట్ అనేది చాలా వాళ్ళకి ఇవ్వాలి. బ్రదర్ నాయుడు గారు, బ్రదర్ నాని, బ్రదర్ శామ్, అబ్బి, బన్నీ, ట్వింకిల్, జాన్సన్, సృజన్, రవి, రెన్నీ, అలాగే సాల్మన్ రాజు గారు, అంటే మీ నాన్నగారు, అర్థమైందా? ఎనోష్, ఎందుకంటే ఇవన్నీ బల్లులు గట్ట ఉంటాయి, బండి గట్ట డ్రైవ్ చేస్తారు. కాబట్టి మేము ఎక్కడెక్కడ ఎవరెవరిని ఆ దినం మేము అలాట్ చేస్తాం, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటారు అనేది వారి బట్టి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళు అక్కడ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూడాలి, అది అకామిడేషన్. తర్వాత చెప్పుల స్టాండ్ గమనించండి, బాలాజీ గారు, జోయల్, సృజన్, అంటే సృజన్ ఇందులో కూడా ఉంటాడు. అలాగే శాంసన్, మోహన్. అమ్మ కాలేజీకి వెళ్ళిపోవడం కాదు, రమ్మని చెప్పమ్మా, ఓకేనమ్మా? ఓకే. పార్కింగ్ జోషి, సుధీర్, జీవన్, కిరణ్. అక్క వాళ్ళకి కూడా చెప్పండి అక్క. కిరణ్ అంటే కంచరపాలెం బాబు వాళ్ళు. మెయిన్ హాల్ ప్రిపరేషన్, క్లీనింగు, శానిటైజేషన్, సౌండ్, లేకపోతే లైవ్ ఇవన్నీ చూసుకున్నవారు బ్రదర్ టిల్లు, బ్రదర్ సతీష్, బ్రదర్ చింటూ గమనించండి. తర్వాత బ్యాక్ అండ్ క్యాంపస్ అంతా కూడా, ఇదంతా కూడా క్లీనింగ్ చేయడానికి మాకు సిస్టర్స్ కావాలి. మీరు సమర్పణ కలిగిన వారు, మీ పేర్లు, అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయాలి. తర్వాత వాష్రూమ్స్ కూడా మేము ఉంటాం, మేము కూడా క్లీన్ చేస్తాం. మేమే సూపర్వైజర్లే కాదు, మేము కూడా క్లీన్ చేస్తాం. గమనించండి, ఇదంతా ఎప్పటికప్పుడు క్లీనింగ్గా ఉండడానికి సిస్టర్స్ మీరు ఎవరి పేర్లు ఇచ్చినా మేము వారి పేర్లు మేము రాసుకుంటాం. దాని తర్వాత ఫుడ్ హెల్పింగ్ టీమ్, అంటే ఆ యొక్క
ఫుడ్ గట్ హెల్పింగ్ టీమ్, ఏ అకామిడేషన్ టీం ఉందో వారే అక్కడ వర్క్ చేస్తారు, అకామిడేషన్ టీం. అలాగే రిఫ్రెష్మెంట్స్ తర్వాత నాయుడు గారు, సతీష్, నాని, ఎనోష్ చూసుకుంటారు. వాటర్ సప్లై ట్వింకిల్, అబ్బి, సృజన్ చూడండి. తర్వాత డస్ట్బిన్ మేనేజ్మెంట్ సింటూ, బన్నీ. డస్ట్బిన్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవ్వాలి, అదొకటి. తర్వాత బాత్రూమ్స్ క్లీనింగ్స్ టిల్లు, సతీష్, అంటే మిగతా వారు కూడా చేస్తారు, అర్థమైందండి. మిగతా ఈ యొక్క క్యాటరింగ్స్ ఇవన్నీ కూడా చూసింది టిల్లు, నాని, అబ్బి కూడా చూస్తున్నారు, గమనించండి. ఇది వారి బాధ్యతలు. కాబట్టి ఇప్పటి వరకు మనకి అకామిడేషన్కి అయిన ప్లేసెస్ ఈనాటి దినాన్న టిల్లు, నేను ఆయా స్థలాలకు వెళ్ళి మేము అకామిడేషన్ ఆర్ఆర్ గ్రాంట్స్లో కూడా కొన్ని రూమ్స్ తీసుకున్నాం, కొద్ది ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇవ్వడానికి. ప్రభు చిత్తమైతే ఇంకా కూడా తీసుకుంటాం. తర్వాత మన ఎస్కోల్ మందిరంలో ఇస్తాం అకామిడేషను, వాటి కొరకు చూస్తాం. తర్వాత మనకున్న పరిచయాలు బట్టి, మనకున్న యొక్క నమ్మకత్వాన్ని బట్టి మిగతా చర్చెస్ను కూడా మనం తీసుకోగలుగుతున్నాం. కాబట్టి వారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మనకి అటువంటి రిలేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసుకుంటాం. ప్రభుదాస్ గారి చర్చ్ అక్కడ ఉంది, అక్కడ ఒక 5-6 మనం పెట్టవచ్చు, అది ఏసీఏ, అక్కడ కూడా అడిగాం. తర్వాత ఒకవేళ మనం వాష్రూమ్స్కి అయితే జాషువా గారి చర్చ్ అడిగాం, దగ్గరగా ఉంటుందని ఉదయాన్నే వాష్ చేసుకోవడానికి. అలాగే హోరే ప్రేయర్ హౌస్ను కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం, అక్కడ కూడా మనం కొంతమందిని పెట్టవచ్చు ఉదయం. అక్కడ కూడా బాత్రూమ్స్ ఏసీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హోరే ప్రేయర్ హౌస్ను కూడా మనం అడిగాం, పర్లేదు. తర్వాత మన చర్చ్ నెంబర్స్ ఇంకా ఎక్కువ వస్తే మన చర్చ్ నెంబర్స్ ఇండ్లలో కూడా సర్దుతాం. ఇంకా ఏవైనా వచ్చినట్లయితే మిగతా నేను రేపు కూడా కొన్ని ఏర్పాట్లు మేము చేయడానికి ఏర్పాటు చేస్తాం. గమనించండి, ఇది ఈ విషయంలో కొద్దిగా అందరూ సహకరించండి. ఆ తర్వాత అనౌన్స్మెంట్స్ గమనించండి. 17 మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్ గాడ్ సర్వెంట్స్ మీటింగు, ఎల్డర్స్ మీటింగ్ ఉంటుంది. తర్వాత 17 ఈవినింగ్ కూడా జనరల్ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా పైనుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మిగతా మన వాళ్ళు ఎవరైనా వస్తే వెనకాల మనకి స్క్రీన్ కూడా లేకపోతే టీవీలు ఏర్పాటు చేస్తాం, అది కూడా గమనించండి. తర్వాత ఆ రోజు 18వ తారీఖు మార్నింగు మన ఎవరు ఉండం, అంటే మన వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, మిగతా జనరల్గా ఎవరు రారు. కాబట్టి గాడ్ సర్వెంట్స్ ఎల్డర్స్ మీటింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అందరూ వెళ్ళిపోతారు. ఈవినింగ్ మట్టుకు మన వాళ్ళందరికీ కూడా దేవుని మందిరంలో సేవకులు ఉంటారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది, అందరికీ ప్రేమ విందు కూడా ఉంటుంది. గమనించండి, ఈ విషయాలకు సహకరించండి. ఎక్కువగా వర్క్ ఎవరికి ఉంటుందంటే అకామిడేషను అవసరాన్ని బట్టి ఆయా స్థలాల్లో వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అకామిడేషన్ మనం చేయలేకపోతే వెంటనే మన అకామిడేషన్ టీం వారు ఏం చేస్తారంటే మీ ఇంటికి తీసుకొస్తారు. కాబట్టి మీరు ప్రేమతో చేర్చుకోవాలని, అంటే ఇక్కడ దగ్గర నేను ఎందుకంటే దగ్గర అంటే నడిసి వచ్చేస్తారు సేవకులు, ఇలా దగ్గర ఉన్నారు కాబట్టి ఈ చుట్టుప్రక్కల. అందుకే మిగతా కూడా నేను రేపు మాట్లాడతాను, మిగతా వారితో కూడా ప్రభు చిత్తమైతే. అనేక మంది వస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది అంటే 2 వాష్రూమ్స్లు ఉన్నాయి, అందుగురించి వాష్రూమ్స్ ముఖ్యం గురించి దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి మీ ఇంట్లో కూడా మేము అడుగుతాం, రేపు వచ్చి అడుగుతాం. కాబట్టి మీరు సిద్ధపడండి, వీటన్నిటి కొరకు ప్రార్థించండి. అలాగే అకామిడేషన్ మన చర్చ్ నెంబర్స్ కూడా కొంతమంది ఇచ్చారు, అవసరమైతే అవన్నీ ఇంకా అది ఇచ్చారు. వాళ్ళు ఎంతమందిని అకౌంట్ చేస్తారని చూసుకొని మనం ముందు ఇవి సర్దుదాం, తర్వాత ఎక్కువ వచ్చిన వారిని మనం వీళ్ళకి పంపిద్దాం. ఓకే అండి, ఇది ప్రార్థించండి. వీటి కొరకు ప్రార్థించి ఒక్క మనసుతోనూ ప్రభు కార్యం జరగాలి. ఎవరికి గొప్ప కాదు, దేవునికి గొప్ప, అర్థమైందండి. ఎవరికి ఇది పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, లేకపోతే మనం చేయవలసిన సామర్థ్యం కలిగిన వారం కూడా కాదు, శక్తిహీనులం, నిష్ప్రయోజకులం. దేవుడే వాడుకోవాలి, దేవుడే చేయాలి. ఎండలు ఎక్కువ ఉన్నాయి, దయచేసి దాని గురించి కూడా ప్రార్థించండి. చాలా ఏర్పాట్లు ఉన్నాయి. రేపు పిల్లలు, ఈరోజు కూడా పిల్లలు చాలా కష్టపడి ఉన్నారు, రేపు కూడా చాలా ఏర్పాట్లు చేయాలి. రేపు ఈవినింగ్ నుండే రావడం మొదలు పెడతారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ అకౌంట్ చేయాలనేది కూడా ఒక ప్లాన్ ఇస్తాం. ఇది కాబట్టి అందరూ కూడా ఈ 2 దినాలు ప్రభు మహిమార్థమై మీ యొక్క పరిచర్య మీ అవసరమై ఉంటుంది. దేవునికి మహిమ కలగాలి, ఎవరికి కాదు, అర్థమైందండి. దేవునికి కృప జరగాలి. ఏదో మనం వీరులమని కాదు, అంత దీనులమే. కాబట్టి గమనించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఇప్పుడు
వస్తే రేపు అవ్వదు ఇక్కడ మనకి మీటింగ్, రేపు మీటింగ్ అవ్వదు. రేపు మామూలు ప్రేయర్ చేసుకుందాం అంతే. వస్తే మనకి ఇక్కడ అవ్వదు. రేపు ఇదంతా ఏర్పాట్లు బాగా చాలా కొన్ని. రేపు విను 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 రేపు వాళ్ళ ట్రైన్స్ వచ్చే వాళ్ళకి అకౌంట్ చేయాలి, మన వాళ్ళందరూ అకౌంట్ చేస్తారు. రేపు ఈవినింగ్ వచ్చిన వాళ్ళని మనం వాళ్ళందరినీ నడిపించాలి. కాబట్టి రేపు ఈవినింగ్ లేదులేండి, ఆయన వచ్చినప్పుడు కూడా వచ్చేసి ఆయనకి రెస్ట్ ఇద్దాం. ఎందుకంటే వస్తారు. ఇంకోటి ఏంటంటే 2 విషయాలు. సేవకులు 10 మంది స్పెషల్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు మీరు ప్రిపేర్ చేసి ఉంచాను, అక్కడ మీరు తీసుకొస్తాను. రెండోది మన సిస్టర్స్, నేను అన్నీ చెప్తాను, సిస్టర్స్ వాళ్ళు ప్రార్థించాలి మాత్రం. మన సిస్టర్స్ అంతా రండి. నేను లాస్ట్ టైం అన్నాను కాదు, సిస్టర్స్ వచ్చి మీకు పని ఉంటుంది, లోపల కానీ బయట పని ఉంటుంది, అది గుర్తారండి. అది రేపు ఈవినింగ్ ఎటువంటి మీటింగ్ లేదండి, ఎందుకంటే వచ్చిన వారిని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎల్లుండి నుండి మనం ఫుల్ వర్క్స్ ఉంటాం, ఎందుకంటే కష్టం. బ్రదర్ వచ్చినా కూడా రెస్ట్ తీసుకుంటారు. అది సరే, ఓకే. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. రైట్ రైట్ ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వద్దమ్మా, ఈరోజు వద్దు. చెప్తారు, మీరు చెప్తారు ఈరోజు చెప్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మేము యోగ్యులము కాదు ప్రభా, నాకెన్నో బాధ్యతలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నీ పని అప్పగించాం ప్రభా. ప్రతి విషయంలో కూడా మేము కొద్దిగా శ్రమ పడితే నీకు మహిమ వస్తుంది నాయన ప్రభా. ఎవరు ఏమిటి అని కాదు నాయన, నీ నామం మహిమపరచబడాలి. నీ సన్నిధి మా చుట్టూ ఉంచాలని కోరుతున్నాం. మాకున్న స్థలము ఇరుకు. లోకల్ నుండి కూడా చాలామంది వస్తామని చెప్తున్నారు ప్రభా. ఎలా అకౌంట్ చేయాలో మాకు అర్థం కాదు ప్రభా. మీ సహాయం కోరుతున్నాం. అన్ని విషయాలలో మీ కృపను కోరుకుంటున్నాం దేవా. మీ సన్నిధి మా చుట్టూ ఉంచండి తండ్రి. వచ్చిన వారిని మేము రిసీవ్ చేసుకొని, అలాగే వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి పంపించడానికి మీ కృప దయచేయండి. ఏమాత్రం కూడా ఎక్కడ కూడా నీ నామానికి అపకీర్తి కలగకుండా నీ నామం గణపరచబడటానికి మీ కృప దయచేయండి. నీ మాటకు మేము విధేయులమై నీ పరిచర్యలో సాగటానికి నీ సహాయం దయచేయండి. రేపు నీ దాసులు వస్తున్నారు కొంతమంది, అయితే వారిని తండ్రి ప్రభా క్షేమకరము నడిపించండి ప్రభా. అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ మీ సన్నిధి మా చుట్టూ ఉంచమని, వచ్చినప్పటికంటే వెళ్ళినప్పుడు మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా మనకు తోడై ఉండి కృపాక్షేమంలో మన వెంట ఉండి రానున్న పరిచర్య కొరకు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరముల్ స్మరించి जल्दी आने वाला प्रवेश मसीह की हालेलुया।